హాయ్ అండి. నేను మీ దేవికాని. ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలండి అందరికీ. అసలు రాఖీ పండుగ అంటేనే మనకి భారతీయుల్లో ఎంతో సంబరం అండి. సోదరుడు సంతోషంగా ఉండాలని సోదరి రాఖీ కడుతుంది. సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ప్రతి పండుగ వెనక ఒక కథ ఉంటుందండి. అలాగే ఈ రక్షాబంధన్ ఎప్పుడు, ఎలా మొదలైంది, ఎందుకు వచ్చింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటో తెలుసుకుందామా ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమైందండి. రక్తస్రావం మొదలైంది. ఈ సమయంలో ద్రౌపది తన చీర కొంగులో కొంత భాగాన్ని చింపి రక్తస్రావం ఆపడానికి శ్రీకృష్ణుని వేలికి కట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది అనురాగానికి సంతోషపడిపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం అయినప్పటికీ కృష్ణుడు రక్షిస్తాడు. అప్పటి నుంచి రాఖీ జరుగుతుందని కొంతమంది కథ చెప్తూ ఉంటారన్నమాట. రాఖీ వెనుకున్న కథ ఇదేనండి వాస్తవంగా చెప్పాలంటే.